ఎడిటోరియల్ కాలంలో ప్రజలందరూ నియంతృత్వాన్ని మట్టి కరిపించండి అని పిలుపునిచ్చినటువంటి రామోజీరావు గారు మరొక ఎడిటోరియల్ కాలం రాశారు. 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం ఇది. జగన్మోహన్ రెడ్డి రూపంలో రాష్ట్రానికి దాపురించిన పీడ విరగడైన విశేష సమయం ఇది. జనం తిరగబడి ప్రపంచమే వీర్చుకుపడి జగన్ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రక సందర్భం ఇది. పాలకులు యజమానులు కాదు, ప్రజాసేవకులు మాత్రమే. ఆ వాస్తవాన్ని విస్మరించి ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత జాగీరుగా మార్చుకున్న పాపిష్టి ఫాసిస్టు పాలకుడు జగన్ వ్యతిరేకులను అణచివేస్తూ న్యాయం అడిగిన వారి నెత్తురు కళ్ళ చూసిన వైకాపా సర్కార్ అవినీతి ఆకాశంలో రాకాసి రాబందే స్వైరవిహారం చేసింది. స్వర్ణాంధ్రను శిథిలం చేసి అన్ని వర్గాలను వెంటాడి వేధించిన జగన్ మోసకారి వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 164 సీట్లను కట్టబెట్టింది. వైకాపా భ్రష్ట పాలనపై మూడో కన్ను తెరిచిన జనసామాన్యం రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతలను కూటమి నేతల చేతుల్లో పెట్టింది. ఒక్క అవకాశం ఇవ్వండి, మంచి పాలన అందిస్తానంటూ ఊరువాడ ఓదరగొట్టి 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ రోడ్లు వేయలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు, యువతకు ఉపాధి చూపించలేదు, రైతులకు సాగునీరు ఇవ్వలేదు, దళితులు గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు. ఇవేమీ చేయని జగన్ విషపూరితమైన జే బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టన పెట్టుకున్నారు. ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారు చేశారు. వైకాపా ప్రబుద్ధులందరూ కలిసి ఇసుక, మట్టి, విలువైన ఖనిజాల దోపిడీ, మద్యం దందాలు, భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్ఛగా కొలగొట్టారు. అరాచకాలకు ప్రతిఫలంగానే జగన్ పార్టీని ఏపీ ప్రజలు అధపాతాలని తొక్కేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.